హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోక్ వ్లాగ్స్. ప్రెజెంట్ పిల్లలకి ఎగ్జామ్స్ టైం స్టార్ట్ అయ్యింది కాబట్టి పిల్లలకి జ్ఞాపక శక్తిని మరియు ఒత్తిడి తగ్గించే అవిసె గింజలతో ఈజీగా ప్రోటీన్ లడ్డు మరియు బేల్పూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా పాన్ పెట్టుకొని అరకప్పు పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్ మీద పల్లీలను ఇలా తిప్పుతూ వేయించుకోవాలి. పల్లీలలో విటమిన్ బి ఎక్కువగా ఉండి బ్రెయిన్ కూడా చాలా షార్ప్ చేస్తుందండి. అలాగే జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు అదే పాన్ లో పావు కప్పు అవిసె గింజలు వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి అవిసె గింజలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలండి. మీరు అవిసె గింజల్ని ఇలా వేయించకుండా పచ్చివి కూడా వాడుకోవచ్చండి. నాకు ఇక్కడ బాగా వేగి చిటపటలాడుతున్నాయండి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నాకు పల్లీలు చల్లారాయండి. దీని మీద ఉన్న పొట్టును ఇలా నలిపి తీసుకోవాలండి. పల్లీలు బాగా వేగాయి కాబట్టి త్వరగానే పొట్టు సపరేట్ అవుతుందండి. ఇలా శుభ్రంగా పొట్టు తీసిన పల్లీలను మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే చల్లారిన అవిసె గింజల్ని కూడా వేసుకోవాలి. ఒక 3 ఇలాచీలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ నేను 8 ఖర్జూరాలని తీసుకున్నానండి. వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఇక్కడ నేను నెయ్యి, చక్కెర, బెల్లం ఏమీ వాడటం లేదండి. ఖర్జూరంలో ఉన్న స్వీట్నెస్ సరిపోతుంది. మీకు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలంటే తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పిండిని కూడా కొద్ది కొద్దిగా తీసుకొని ఉండలు చేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న మెజర్మెంట్కి నాకు ఇక్కడ 10 to 12 ప్రోటీన్ లడ్డూలు వచ్చాయండి. సమ్మర్ కూడా వచ్చేసింది కదండి, కాస్త బయటికి వెళ్ళినా అలసటగా ఉంటుంది. ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రోటీన్ లడ్డు చేసుకుని తింటే పిల్లలకే కాదు పెద్దలకి కూడా అలసట తగ్గుతుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి. పిల్లలు రోజుకు ఒక లడ్డును తినటం వల్ల వాళ్ళ జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఇప్పుడు అవిసె గింజలతో బేల్పూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 కప్పు బొరుగులు కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా నెయ్యిలో బొరుగులు వేయించుకోవడం వల్ల బొరుగులు ఇంకా క్రిస్పీ అవుతాయండి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి తరిగి పెట్టుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు, అలాగే తరిగి పెట్టుకున్న 1 టమోటో ముక్కలు, చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తురిమి పెట్టుకున్న 1/2 ఇంచు అల్లం, అలాగే తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని వీటిని ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అవిసె గింజలు, రుచికి సరిపడ ఉప్పు, రుచికి సరిపడ కారం, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 2-3 చుక్కల నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసి పెట్టుకున్న బొరుగులను వేసుకొని అలాగే కొద్దిగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇలా తినడం వల్ల స్టమక్ చాలా లైట్గా ఉంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిదండి. అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చండి. సర్వింగ్ బౌల్ని నేను అవిసె గింజలతో పల్లీలతో గార్నిష్ చేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుందండి. పిల్లలు బాగా ఇష్టపడతారు. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. అవిసె గింజలు వాడటం వల్ల బాడీ ఎనర్జీగా ఉంటుందండి. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందండి. ఈ ఎగ్జామ్స్ టైంలో మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. చక్కగా తినేసి ఇష్టంగా చదువుతారు. అలాగే ఎంత ఇష్టంగా తిన్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ ద more videos.